అందరికీ నమస్కారం. నేను మీ రాంవేద. ఇటలీలో అంగడి అన్న మొదటి పార్ట్ వీడియోని ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పోర్తో పలాజో మార్కెట్‌లో మనకు కూరగాయలు, పళ్ళతో పాటు ఇంకా క్లాత్ ఐటెమ్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు అన్నీ దొరుకుతాయి. అవన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. ఎందుకంటే అక్కడ మీకు కావాల్సిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని కుకింగ్ ఐటెమ్స్ అన్నీ ఏ రేట్లలో దొరుకుతాయి, రెస్టారెంట్‌లో ఏ ఫుడ్ దొరుకుతుందనేది నేను మీకు మంచి వీడియో చేశాను. అది చూసిన తర్వాత ఇది వీడియో చూడండి. అలాగే ఈరోజు చూసే ఈ మార్కెట్‌లో మనకేంటి అంటే, మనకి ఇంట్లో కావాల్సిన అన్ని సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. లైక్ ఏంటి అంటే బెడ్‌షీట్స్ కావచ్చు, లేదు అంటే పిల్లోస్ కావచ్చు, అలాగే మనకి మ్యాట్లు కావచ్చు, అవన్నీ ఫుల్‌గా దొరికిపోతాయి. మనకు కావాల్సిన కాస్మెటిక్స్ అయినా, ఏవైనా ఇక్కడ దొరుకుతాయి. అలాగే మనకు కావాల్సిన అగరబత్తులు అలాంటివి అయితే వేరే ప్లేస్‌లో చాలా కష్టం గానీ ఇక్కడైతే దొరుకుతాయి. పూజ సామాను కూడా కొంతవరకు దొరుకుతుంది. ఇంకా మనకి ఇంట్లోకి కావాల్సిన వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కావచ్చు, లేదు అంటే బాత్ లిక్విడ్స్ కావచ్చు, అన్ని లిక్విడ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ పార్టీలు అవి ఇవి చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లేట్స్ కావచ్చు, గ్లాసులు కావచ్చు అన్నీ ఇక్కడ మనకి తక్కువ రేట్‌లో దొరుకుతాయి కంపేర్ టు మార్కెట్. కుకింగ్ బౌల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. క్వాలిటీ కూడా బానే ఉంటుంది. షాప్‌లో చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా ఒక 40, 50% ప్రైస్ తేడా ఉంటుంది. కాకపోతే బౌల్స్ అయితే లైఫ్ అయితే ఇస్తాయి. అలాగే మనకి చైనా షాప్‌లో కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ చాలా షాపులున్నాయి. ఆ షాపులలో దొరుకుతాయి మనకి. అండ్ కాస్మెటిక్స్ కావాలంటే కాస్మెటిక్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. వీటితో పాటు మనకి ఏంటి అంటే బ్యాగ్స్ కావచ్చు, లేదు అంటే డెకరేషన్ ఐటెమ్స్ కావచ్చు, అవన్నీ ఇక్కడ దొరికిపోతాయి. ఇవన్నీ చాలామంది ఏంటి అంటే కొంతమందికి పర్టిక్యులర్ యూనిక్ షాప్స్ ఉన్నాయి. చైనీస్ వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ మన వాళ్ళకైతేనేమో బంగ్లాదేశీ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఇండియన్స్ చాలా తక్కువ. ఎందుకంటే రిఫ్యూజీస్ మన ఇండియన్స్ చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి. అందరూ లీగల్ వీసాల మీద వస్తారు కాబట్టి ఇక్కడ షాపులు ఇవన్నీ చాలా తక్కువ మంది పెడతారు. మిగతా కంట్రీస్ వాళ్ళైతేనేమో రెఫ్యూజీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉండిపోయి డాక్యుమెంట్ లేకుండా ఆ తర్వాత ఏదో చిన్న షాప్ స్టార్ట్ చేసుకొని లైఫ్ అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆ యాక్సెసరీస్, ఆ షాప్స్ అవన్నీ చూసుకొని ముందుకు వస్తే మనకి ఏంటి అంటే షూస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని షూస్ అనేది దొరుకుతూ ఉంటాయి. అన్ని ఆల్మోస్ట్ బ్రాండెడ్ లానే కనిపిస్తాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఇటాలియన్స్ కూడా ఇక్కడ పర్చేస్ చేస్తారు. ఫారినర్సే కాకుండా ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ కాపీ అనుకోవచ్చు బ్రాండ్ లో. ఫస్ట్ కాపీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ కొంతమంది ఇటాలియన్స్ కి ఏంటి అంటే ఓన్ షాప్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర అవన్నీ రెడీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. ఈ మార్కెట్ అయితే నార్మల్ గా మార్నింగ్ 9 o'clock ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 1:30కి అట్లా క్లోజ్ అయిపోతా ఉంటుంది వీక్ డేస్ లో. అదే సాటర్డే అయితే ఫుల్ గా ఉంటుంది. సండే రోజు అయితే మార్కెట్ ఉండదు. ఇక్కడ వచ్చినా ఏముండదు. మొత్తం అంతా క్లోజ్ అయి ఉంటుంది. సో ఈ మార్కెట్ లో ఇంకొక ప్లేస్ కి వెళ్తే మనకి ఏంటి అంటే ఇక్కడ అన్ని ఐటమ్స్ ఏంటి అంటే మనకు కావాల్సిన డ్రెస్సులు, జాకెట్స్, బ్యాగ్స్ ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. అలాగే మొబైల్ కి కావాల్సిన యాక్సెసరీస్ కావచ్చు అవన్నీ దొరుకుతాయి. కవర్లు అవన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. బ్యాగ్లు అయితేనేమో చాలా వరకు బాగుంటాయి ఇక్కడ. డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి. మన వాళ్ళకి ఎక్కువగా ఏంటి అంటే ఇంపోర్టెడ్ ఐటమ్స్ కావాలి అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మనం చూసే బ్యాగ్స్ లో కావచ్చు, లేదంటే క్లాత్ ఐటమ్స్ లో కావచ్చు 90% వాటికి మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని, మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఇవే ఉంటాయి తప్ప ఇక్కడ మేడ్ ఇన్ ఇటలీ అని చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ కాటన్ కానీ, లేదు అంటే క్లాత్ కానీ ఏది ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి కంప్లీట్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇక్కడ సేల్ చేస్తారు. సో అందుకనే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇండియన్ ప్రొడక్ట్స్ కు ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. ఎస్పెషల్లీ షాపింగ్ కు మన వాళ్ళంతా ఇక్కడ మిలాన్ కావచ్చు, లేదు అంటే డిఫరెంట్ ప్లేసెస్ కి వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్తారు. కానీ ఇటాలియన్స్ ప్రిపేర్ చేసేది మాత్రం ప్యూర్ కాటన్ కోసం అంటే మాత్రం ఏషియన్ కంట్రీస్ ని చూస్ చేసుకొని అక్కడే తీసుకుంటారు. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ షూస్ కావచ్చు, లేదంటే క్లాతింగ్ ఐటమ్స్ కావచ్చు, టెక్స్టైల్ ఇవన్నిటికిలో ఒకసారి బ్రాండింగ్ అయితే చెక్ చేస్తే మీరు మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ చైనా ఇవే ఏషియన్ కంట్రీస్ ఉంటాయి తప్ప ఇటాలియన్ కంట్రీస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఆ స్టోర్స్ అవన్నీ చూసుకొని మీరు కొంచెం ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఒకటి పెద్ద సెకండ్ హ్యాండ్ మార్కెట్ అయితే ఉంటుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటే మనకి సెకండ్ హ్యాండ్ మార్కెట్ లా కనిపించదు. కాకపోతే ఇక్కడ ఐటమ్స్ అన్ని కొత్తగానే ఉంటాయి. నీట్ గా క్లీన్ చేసి సెట్ చేసి ఉంటాయి. చాలా మంది చూస్తారు, తీసుకుంటారు. కొంతమంది ఏంటి అంటే బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏంటి అంటే తీసేసుకుంటారు. ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ ఏవైతే జాకెట్స్ అయినా లేవు క్లాత్స్ అయినా అవి ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఒక ఫ్యాక్టరీస్ లో సేల్ గాని ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని వీళ్ళు తీసుకొచ్చేసి నీట్ గా వాటన్నిటిని క్లీన్ చేసి గోదాం నుంచి తీసుకొచ్చి క్లీన్ చేసి నీట్ గా డిస్ప్లేలో పెట్టి అమ్మేస్తూ ఉంటారు. చాలా జాకెట్లు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు వాటిని చూసినప్పుడు ఏంటి అంటే మనం పాతదేమో అని చెప్పేసి అయితే గుర్తుపట్టలేము. ఎందుకంటే అవన్నీ కొత్తగానే ఉంటాయి.
ప్లేస్ అది దాన్ని బట్టి అది సెకండ్ హ్యాండ్ అని మనమైతే అంటున్నాం. కానీ అవైతే చూడడానికి అయితే అలా కనిపించవు. చాలా వరకు జనాలు ఏంటి అంటే వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తా ఉంటారు. ఎందుకంటే బ్రాండెడ్ ఐటమ్స్ మీకు నార్మల్ గా షాప్ లో అయితే €100 €150 ఉండేది కూడా ఇక్కడ ఏంటి అంటే €10 కావచ్చు, €15 కావచ్చు, అలా దొరికిపోతా ఉంటాయి. ఇంకా చాలా ఏంటి అంటే మందికి వాచెస్ కావచ్చు, అవి ఇవి బ్రాండెడ్ కోసం చూస్తూ ఉంటారు. ఆ బ్రాండెడ్ లాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఒక షాప్ లో మేము చూసినప్పుడు ఈవెన్ రోలెక్స్ కూడా వీళ్ళు సెకండ్ హ్యాండ్ అమ్ముతా ఉన్నారు. ఇలాగా పూర్త పలాజో మార్కెట్ లో అయితే మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. వారానికి ఒక్కసారి వచ్చేసి సాటర్డే రోజు మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోయామంటే 1 వీక్ హ్యాపీగా రన్ చేయొచ్చు. సూపర్ మార్కెట్ లో చూసుకుంటే ఈ షాప్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ. ఇలాగే టొరినోలో ఒక ప్లేస్ లోనే కాదు, రోమ్ లో కావచ్చు, ఫ్లోరెన్స్ లో కావచ్చు, ఇటలీలో ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద ప్లేసెస్ లో ఇలాంటి మార్కెట్స్ అనేవి, ఓపెన్ మార్కెట్స్ అనేవి ఉంటాయి. ఆ ఓపెన్ మార్కెట్స్ లో మనం వెళ్ళి తీసేసుకోవడం చాలా అంటే చాలా బెటర్. అండ్ వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. క్లాత్స్ కూడా బాగుంటాయి. వింటర్ ఏమున్నా మనకి ఏంటంటే 2 or 3 months కాబట్టి మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి. తీసుకొని వెళ్ళిపోవచ్చు మనకి రీజనబుల్ ప్రైజెస్ లో. ఓకే అండి, ఇది అండి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నచ్చితే కంటెంట్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే.